నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం యొక్క కాలమానుని ఆవిష్కరణ ఈరోజు ఆ సంఘం కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షులు నల్లా శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పాల్గొన్నారు. నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం యొక్క కాలమానుని ఆవిష్కరణ ఈరోజు ఆ సంఘ కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షులు నల్లా శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీలు ప్రతి ఒక్కరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్క పద్మశాలి కూడా రాజకీయంగా ఎదగాలని మరియు ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాలను కలుపుకొని ముందుకు సాగాలని, అప్పుడే పద్మశాలి కులస్తులు అభివృద్ధి పరంగా ముందుంటారన్నారు. ఇక ముందు జరగబోయే సంఘం సేవా కార్యక్రమాలకు సహకరిస్తామని, సంఘంకు స్వంత భవనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుండి ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రధాన కార్యదర్శి ఏషాల విశ్వకుమార్ మాట్లాడుతూ ఈ సంఘం ద్వారా పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నామన్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు పురస్కారాలు, ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు, పేదవారికి ఆదుకోవడం లాంటి కార్యక్రమాలతో పాటుగా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలలో మ్యారేజ్ బ్యూరోలు ఆ సంఘ కార్యాలయాల ద్వారా మరియు వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస్, పద్మశాలి ప్రాంత సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, విద్యుత్ శాఖ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మారం శ్రీనివాస్, నల్గొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ చిలుకూరి వెంకటేశం, కోశాధికారి పున్నా వేణుగోపాల్, ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటపతి, రాపోలు రవి, ఆనందపు సత్యనారాయణ, భీమనపల్లి దుర్గయ్య, పుట్టబొత్తుల జ్యోతి, మిర్యాల సుధాకర్, వేషాల శ్రీదేవి, గంజి నారాయణ, ఏషాల శివ, గంజి వెంకన్న, గోషిక శివకుమార్, గంజి ధనుంజయ, చెరిపల్లి శ్రీనివాస్, గంజి నవీన్ కుమార్, తిరందాసు సంతోష్ కుమార్, దొంత దామోదర్, గంజి ఉపేందర్, పగిడిమరి శివకుమార్, దునుక జగదీశ్వర్, దోమల శైలజ, బంద శ్రీనివాస్, కొంగరి పాండు, ఏలే శ్రీనివాస్, సామల సురేంద్రబాబు, కోడి నరసింహ స్వామి, గుర్రం శ్రీనివాస్, ముగ్గు రవి కిరణ్, దేవులపల్లి రవి, పెండం వెంకటేశ్వర్లు, చిలుకూరి గోవర్ధన్లతో పాటు నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల పద్మశాలి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై మార్కండేయ, జై పద్మశాలి, పద్మశాలి ఉద్యోగుల ఐక్యత, పద్మశాలి ఉద్యోగుల ఐక్యత. మన జీతం రావాలి, మనకు సమస్య వచ్చినప్పుడు ఎవడో ఒక పెద్ద మనిషి కావాలి, కానీ ఆ పెద్ద మనిషి పిలిచినప్పుడు మాత్రం మనం రావాలంటే వెనక అడిగేస్తాం. సో ఇది చాలా మంది, నేను ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు గ్యాదర్ చేయడం లేదు, ఇంకా మన కమ్యూనిటీ మారట్లేదు, మన కమ్యూనిటీ ముందడుగు వేయట్లేదు, ముందుకు దూసుకెళ్ళి కొట్లాడి నేను తెచ్చుకుంటా అనే నైజం ఇంకెప్పుడు పోద్దు. సర్లే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాం, వాంతో ఎవడు పెట్టుకుంటాం, మనం తగ్గి ఒక అడుగుమైనా కూడా సమిష్టిగా అందరినీ సమూహపరిచి మనలో చైతన్యం కలిగించే విధంగా పాటుపడాలి. అదేవిధంగా మన అనధికారికంగా ఎక్కువ మంది ఉన్నారు, దీంట్లో టీచర్స్ లేరు. యాక్చువల్గా టీచర్స్ ఎందుకంటే మన దాంట్లో విచ్చలవిడిగా అసలు టీచర్ ఏడికి పోయినా సరళ ఉంటారు టీచర్స్. అది చెప్పాలి నుంచి గతంలో మనం చాలా మందికి సహాయ సహకారాలు కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలోని పద్మశాలి ఉద్యోగుల సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి అధ్యక్షులకు, కార్యదర్శులకు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు, మిగతా సామాజిక నాయకులందరికీ కూడా స్వాగతం చెప్తూ ఈ రెండు జిల్లాల అధ్యక్షులైనటువంటి నల్లా శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో
ప్రధాన కార్యదర్శి ఏశాల విశ్వకుమార్ గారు, అదేవిధంగా ఈ సంఘం యొక్క రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస గారు, అదేవిధంగా దుడుకు లక్ష్మీనారాయణ గారు, రాపోలు పరమేశ్ గారు, మారం శ్రీనివాస్ గారు, మిర్యాల వెంకటేశం గారు, పొట్టపత్ర శ్రీనివాస్ గారు, చిలుకూరు వెంకటేశం గారు, పున్న వేణు గారు, ఇంకా చాలామంది అతిథులు ముఖ్య అతిథులుగా రావాల్సినటువంటి ఉండే, సరే సమయాభావం వల్ల రాలేకపోయినారు. వారికి కూడా నమస్సుమాంజలు, నమస్కారం. ఈనాడు వ్యవస్థని కానీ లేదా ఈ వ్యవస్థలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఉద్యోగాలుగా స్థిరపడి సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం, ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఆకలి, పేదరికం, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండి కూడా ఈనాడు ఒక ఉద్యోగస్తులుగా ఈ ప్రభుత్వాలను నడిపిస్తూ సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగ సంఘాల నాయకులుగా ఈనాడు పద్మశాలి సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఏ ప్రభుత్వం నిలబడాలన్నా, ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు మరి ముందుకు పోవాలన్నా అది ఉద్యోగులతోనే సాధ్యం. కాబట్టి వారి యొక్క శ్రమని కానీ వారి యొక్క గౌరవాన్ని కానీ మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ వాళ్ళు ఒక ఉద్యోగం చేస్తూ తమ కుటుంబాల కోసమే కాదు, మేము ఈ సమాజంలో పద్మశాలి సామాజిక వర్గంలో జన్మించాం, మా సామాజిక వర్గంలో కూడా అనేక మంది పేదలు విద్య లేక, వైద్యం లేక, ఇల్లు లేక, గూడు లేక పొట్ట చేతబట్టి పట్టణాలకు వలసపోతున్నటువంటి అనేక మంది కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలన్నటువంటి ఒక సంకల్పాన్ని వాళ్ళు ఇవాళ భుజానెత్తుకున్నందుకు వాళ్ళందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ పరంపర భవిష్యత్తులో కొనసాగాలి. ఈ పరంపర రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యోగాలుగా స్థిరపడాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లుగా, ప్రైవేట్ కావచ్చు, అది ప్రభుత్వంలో కావచ్చు, ఏ రంగంలో ఉన్నా మన సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం, అది పద్మశాలి కావచ్చు లేదా పద్మశాలి ఏతరైనటువంటి వర్గాల కోసం, పేదలుగా ఉండబడేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లేదా అగ్రకులంలో ఉండే పేదల కోసం పనిచేసి ఈ సమాజ నిర్మాణం కోసం మీరు మరింత ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజకీయ చైతన్యం ఉన్నప్పుడే ఆ సమాజం నిలబడుతుంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పుడే మన హక్కులు కాపాడబడతాయి. అందుకోసమే నేను పద్మశాలి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డగా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో మన యొక్క పద్మశాలి ఉద్యోగుల నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన మన పున్న కల్లేశన్న గారికి నా యొక్క నమస్మాంజలు. అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మరియు వెంకటేశం అన్న మరియు శ్రీనివాస మారం శ్రీనన్న, ఇంకోటి గంజి వెంకట శ్రీనివాస్ మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్మాంజలు. మనము ఇక్కడ ఎల్పిటి మార్కెట్లో గత 3 సంవత్సరాలుగా మన యొక్క ఉద్యోగుల సంఘం యొక్క కార్యాలయం ఓపెన్ చేసుకొని క్యాలెండర్ని దిగ్విజయంగా ప్రతి సంవత్సరము నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా మన యొక్క ఉద్యోగులు, పద్మశాలి ఉద్యోగులు అందరూ కూడా కొన్ని కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు అన్నీ చేస్తూ కొన్ని సేవలు చేస్తున్నారు. ఇందుకు సహకరించిన మన పద్మశాలి ఉద్యోగుల సభ్యులందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఇదే విధంగా మనము ఒక సంఘటితంగా ఉండి ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని నా యొక్క తరపున కోరుకుంటున్నాను. జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కొండ. పద్మశాలి ఉద్యోగుల సంఘం నల్గొండ అండ్ సూర్యాపేట జిల్లాల కాలమాని ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా డీసీసీ అధ్యక్షులు గారు పున్న కైలాస్ నేత గారికి ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాము. మరియు కార్యవర్గ సభ్యులు మరియు ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దుడుకు లక్ష్మీనారాయణ గారు, బీసీ సంఘం అధ్యక్షులు, మరియు బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాపోలు పరమేశ్ గారు, మరియు బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు మారం శ్రీనివాస్ గారు, మరియు పద్మశాలి
ప్రాంత జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం గారు మరియు కొన్ని కారణాల వల్ల కొద్దిమంది రాలేకపోయారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పద్మశాలీలు ఎవరు కూడా పేద వర్గాలుగా ఉండకూడదు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ చేసుకుంటేందుకు ఉద్యోగులు ఎంతో ముఖ్య పాత్ర ఉంటుంది కాబట్టి వీళ్ళ తరపున వాళ్ళకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కానీ అందజేస్తాందుకని చెప్పేసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఉద్యోగులకే కాదు ప్రతి ఒక్క పద్మశాలి కులస్తులకు కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నాము. దీని ద్వారా పిల్లలకి చదివించడం కూడా చేస్తున్నాము. ఇప్పటికీ 3 పిల్లల్ని చదివిస్తున్నాము. మన సంఘం తరపు నుంచి గౌరవ శ్రీ నామని వెంకటేశం గారు ప్రత్యేకంగా ఒక పాపని దత్తత తీసుకొని వారిని చదివించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఫీజు టోటల్ కూడా వాళ్ళే కట్టుతున్నారు. అలాగే వివాహ పరిచయ వేదికలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఒకసారి ఇందులో మాదంతా కూడా ఆన్లైన్ వెబ్సైటు, ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ సంఘం తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వివాహ పరిచయ వేదికలు కూడా అందులో ఉంటాయి. అందులో ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మీకు ఎటువంటివి సంబంధాలు కావాలన్నా కానీ ప్రతి ఒక్క ప్రొఫైల్స్ ఉంటాయి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఉంటాయి అందులో, అటెండర్ కానించి ప్లస్ ఐటీ సెక్టర్ కానీ డాక్టర్స్ కానీ ఎనీ ప్రొఫైల్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈజీగా చెకింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి ఈజీగా సర్చింగ్ కూడా ఉంటుంది. అలాగే దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ అందులో ఎన్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ ఎంతమంది పద్మశాలి సభ్యులు ఉన్నారు అంటే ఉద్యోగస్తులే కాదు కులస్తులు కానీ ఏ వింగ్ వాళ్ళు ఉన్నా కానీ అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక డాటా వస్తుంది. మీరు ఫర్దర్గా ఎవరి నుంచి సాయం కావాలన్నా కానీ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. టీజీ పద్మశాలి ఉద్యోగుల సంఘం .org అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి నాట్ ఓన్లీ నల్గొండ రాష్ట్ర వ్యాప్తంగా ఇది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు నల్గొండలో 600 పైన సభ్యులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 17,000 మంది ఉద్యోగులు ఉన్నారు. మీరు ఏది కావాలని అలా రిక్వెస్ట్ పెట్టినా కానీ ఈ 17,000 మందికి చేరుతుంది. అందులో నుంచి ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు అన్న పున్న కైలాష్ నేత గారికి మరియు అధ్యక్షులు శ్రీనివాసులు గారికి మరియు కార్యదర్శి అన్న విశ్వం గారికి అలాగే జిల్లా బీసీ సంఘం నాయకులు తురుకు లక్ష్మీనారాయణ గారు అలాగే ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం గారు అన్న మారం శ్రీనివాస్ నేత గారు అలాగే మన పరమేశ్వర పేరున ఒకసారి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఒక 3 ముక్కల్లో నేను ముగిస్తాను. ఏమంటే ఈ కార్యక్రమము స్టార్టింగ్ దీనికి బీజం వేసింది నేను. ఈ బీజానికి అనుగుణంగా అడుగులు కదిపి దీన్ని ఒక మహావృక్షంగా ఇంత ఎత్తుకు తీసుకొచ్చినటువంటి మన విశ్వం గారు ప్రెసిడెంట్ సీనన్న గారికి మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి దాన్ని ప్రతి విషయంలో కూడా మరి అలా మన యంగ్ డైనమిక్ డిసిసి అధ్యక్షులు మన కైలాసన్న గారు కూడా మనతో ఉన్నారు. మరి అడుగడుగున వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఏ పద్మశాలి కూడా ఉద్యోగంలో అయినా కానివ్వండి మీ సొంత ఒక మంచి పని చేసే విధానంలో ఎవరు కూడా దడవకుండా మీరు ఒక ఉప్పెనలాగా ముందుకు సాగి మన యొక్క హక్కుల కొరకు మనము సాధించుకోవాలని సభాముఖంగా తెలియజేస్తూ కనీసము ఉన్నటువంటి వ్యక్తులలో మేము పద్మశాలి అనేటువంటి మాటని మీరు ప్రతి ఆఫీసులో నిర్భయంగా గట్టిగా మీ యొక్క కంఠాన్ని వినిపించాలని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ ఇంకో విషయం ఏమంటే అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా మన పద్మశాలి బిడ్డలందరూ కూడా కుల బాంధవులందరూ కూడా ఆ వ్యక్తిత్వము ఈగోలకు పోకుండా ఇతను మన మనిషి ఇతనికి మన నుంచి ఏం సహాయం అవుతుంది అనేటువంటి నానుడిలో ఆ మైండ్ సెట్ పాజిటివ్గా అందరూ ఆలోచించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ఇంకొక మనవి మన జిల్లా అధ్యక్షుల కార్యదర్శుల వారికి ఏమంటే మరి మనము అన్నగారికి చిన్న రిక్వెస్ట్ పెడుతున్నాం కైలాష్ అన్న గారికి వారు ఎక్కడన్నా ఒక 200 గజాల మనకు జాగా చూపిస్తే గవర్నమెంట్ తరఫున మరి దానికి మేము అందరం కూడా సభ్యులము మా వంతు సహకారంగా ఆ రోజు కూడా చెప్పాము 50,000 రూపీస్ స్పాట్లో నేను డొనేట్ చేస్తాను అందరూ కూడా డొనేట్ చేసి మరి ఆ యొక్క సంఘం యొక్క